అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు స్పార్క్ చెవ్రోలెట్ స్పార్క్ వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ అయితే చాలా బాగుంది. 2010 రిజిస్ట్రేషన్. వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి జస్ట్ ఇప్పుడే మనకు 4:20కి మనకు మెసేజ్ పెట్టారు. ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ పెట్టాడు అప్లోడ్ చేయమని. కొంచెం నేను బయట ఉండడం వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు చేస్తున్నాను. చెవ్రోలెట్ స్పార్క్ ఇది. డీటెయిల్స్ అయితే ఒకసారి అతను ఏమేమి డీటెయిల్స్ పెట్టిండో అది చూద్దాం మనం. 2010 మోడల్ స్పార్క్, టాప్ ఎండ్ మోడల్. ఆల్ పవర్ విండోస్ ఉంటాయి. పవర్ స్టీరింగ్ కూడా ఉంటుంది ఇలా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగండి. ఆల్ పవర్ విండోస్ అండ్ పవర్ స్టీరింగ్. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే చెప్తున్నాడు ఆయన. అంటే మనకు పర్సనల్ కాలేజ్ చెప్పాడు. ఇందులో అయితే డీటెయిల్స్ ఇవి చెప్పిండు. అలాగే 75,000 కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి మెసేజ్ మనం పెట్టడం జరిగింది. అలాగే టైర్స్ వచ్చేసి 75% టైర్స్. మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి స్పీకర్స్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, గుడ్ మైలేజ్. సెకండ్ ఓనర్ బాచ్పల్లి. వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో బాచ్పల్లిలో ఉంది. ప్రైస్ వచ్చేసి 1,50,000. కొద్దిగా బార్గెనింగ్ ఇద్దాం, మరీ ఎక్కువ వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే స్పేర్ వీల్ జాక్ పైన స్టెఫ్నీ, సెంట్రల్ లాకింగ్ సింగిల్ కీ. సో ఇది స్టెఫ్నీ ఉందన్నమాట. స్టెఫ్నీ ఉంది, జాక్ పానా ఉంది, స్టెఫ్నీ ఇంకోటి సెంట్రల్ లాకింగ్ ఉంది, దీనికి సింగిల్ కీ కూడా ఉంది. అలాగే గుడ్ ఇంటీరియర్ అండ్ గుడ్ మైలేజ్. ఇది మనకు పెట్టడం జరిగింది. సింపుల్గా షార్ట్ కట్లు ఏంటంటే 2010 మోడల్ స్పార్క్, 75,000 చేంజ్ జరిగింది. టైర్స్ కూడా మంచి 70-80% కండిషన్లో ఉన్నాయి. మ్యూజిక్ ప్లేయర్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. పవర్ విండోస్, ఆల్ పవర్ విండోస్, అలాగే పవర్ స్టీరింగ్ కూడా ఉంది. సో మనకు సెకండ్ ఓనర్ ఇది. బాచ్పల్లి, వెహికల్ లొకేషన్ బాచ్పల్లి ఉంది. ప్రైస్ వచ్చేసి 1,50,000. కొద్దిగా బార్గెనింగ్ ఇద్దామని కూడా చెప్పేసి ఆయన అన్నాడు. అదే మెసేజ్ మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇదైతే మనకు ఇన్ఫర్మేషన్. ఇంకా కార్ యొక్క ఫొటోస్ చూద్దాం, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. సో అన్నీ చూపించేసాయి. మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే విధంగా అనిపిస్తుంది. సో ఇది కూడా వాచ్ చేపిస్తే బాగుండు. కార్ అయితే వాచ్ చేయించినట్టున్నారు. ఇది మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే విధంగా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి టైర్స్ కండిషన్ చూసినట్లయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. యాక్చువల్ అయితే మెసేజ్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకోటి పెట్టాడు, అది చదవాలి నేను. బ్యాక్ సైడ్ వచ్చేసి 90% అని పెట్టాడు, ఫ్రంట్ సీల్ టైర్స్ అని పెట్టాడు. ఫస్ట్ మెసేజ్ మాత్రం 75 టైర్స్ అని పెట్టాడు, 75%. సో మన టైర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రంట్ అయితే సీల్ టైర్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 70-80% అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు వ్యూ. బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. స్పార్క్ ఎల్టీ టాప్ ఎండ్ మోడల్ ఇది. బ్యాక్ వైపర్ కూడా మీకు కనిపిస్తామని చూడండి. టాప్ ఎండ్ మోడల్, మంచి మైలేజ్ ఇస్తుంది ఇది. వెహికల్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ వీల్ అండి, సీల్ టైర్. ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్, సీల్ టైర్. కార్ అయితే బాగుంది, మీరైతే తీసుకోవచ్చు. సెకండ్ ఓనర్ అయినప్పటికీ కార్ అయితే చాలా నీట్గా ఉంది, మంచిగా మెయింటైన్ చేశారు. పెట్రోల్ వర్షన్ కార్. మైలేజ్ కూడా 20 వరకు వస్తుంది. అట్లా 20, 21, 22 అట్లా చేంజ్లో ఉంటుంది అనమాట. ఇది లోపల ఇంటీరియర్ చూసినట్లయితే చాలా నీట్గా ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్. ఇది వచ్చేసి మనకు లోపల ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. పవర్ విండోస్, ఆల్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ వర్కింగ్, మ్యూజిక్ ప్లేయర్ ఉంది, సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి చూసినట్లయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. సీట్ కవర్స్ మాత్రం బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. లోపల ఫుల్ మ్యాటింగ్ ఉంది, సీట్ కవర్స్ ఉన్నాయి, పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్ ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది. సో కార్ అయితే చాలా నీట్గా ఉందండి. లోపల ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే బయట ఎక్స్టీరియర్ కూడా బాగుంది. కొంచెం వాచ్ చేపిస్తే బాగుండు, కానీ బాగుంది బయట కూడా. ఓవరాల్గా కార్ అయితే ఈ విధంగా ఉందండి. ప్రైస్ 1,50,000. బాచ్పల్లి అన్నారు కదా, సెకండ్ ఓనర్. చూసినట్టయితే 4 పవర్ విండోస్ మనకు. ఓకే, ఇది వచ్చేసి 4 పవర్ విండోస్. ఓన్లీ సింగిల్ కీ అండి, సింగిల్ కీ, కంపెనీకి సింగిల్ కీ.
సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది, రిమోట్ కంట్రోల్. సీట్ కవర్స్, ఇది వచ్చేసి మనకు సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అన్నీ నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. కార్ అయితే లోపల ఈ విధంగా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. మామూలుగా ఒకసారి మనకు డిక్కీ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అనిపిస్తాం చూడండి. స్పేస్ కూడా బాగానే ఉంటుంది ఇందులో. ఇది వచ్చేసి కొంచెం కూడా రస్ట్ అయితే రాలేదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ అయితే, నో రస్ట్. అండ్ వీల్ స్టెఫిన్ టైర్ ఉంది. సో మీ కారు ₹1 కూడా ప్రాబ్లం లేదు, మీకు వెళ్ళిపోవచ్చు మంచిగా తీసుకొని. సో కార్ అయితే ఇదండి ఓవరాల్గా. మీకు కనిపిస్తూ ఉంది చూడండి, కొంచెం మీకు డీప్గా చూస్తే అదంతా డస్ట్, కొంచెం తుడిచి పెడితే బాగుండు, ఇది డస్ట్ అట్లాగే ఉంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. మీరు 2010 మోడల్ అయినప్పటికీ మంచిగా మెయింటైన్ చేశారు. రీడింగ్ కూడా చాలా తక్కువ రీడింగ్ తిరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాచ్పల్లి వెహికల్ లొకేషన్, బాచ్పల్లి నియర్ దగ్గర ఉంటే వెళ్ళి లొకేషన్ చూడండి. అది కార్ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకొని మీకు తీసేసుకోండి. కార్ అయితే బాగానే ఉంది. సో ఇది అండి, మొదటిసారి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.